కల్తీ పాలు తాగి ప్రజలు చనిపోవడం బాధాకరమన్నారు బొత్స. పాలు సరఫరా చేసే వ్యక్తి అరెస్టుకి ఆయనను అరెస్టు చేస్తే సమస్యకి పరిష్కారమా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకోరా అంటూ ఆయన నిలదీశారు. కల్తీ పాల మరణాలకి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు బొత్స. కదండి పాలు కల్తీలో చనిపోవడం ఏంటండి? ఎవరిది బాధ్యత అండి? ఇవాటికి 3 రోజులు అయింది. ఇది రెండో రోజు. ఎవరి మీద చర్య తీసుకున్నారండి? ఒక వ్యక్తి మీద ఏమయ్యారండి? దాని పర్యవేక్షణ అధికారుల మీద ఎవరి మీద చర్య తీసుకున్నారండి? వాటికి ఎవరో ఒకటి పాలు సప్లై చేసిన వాడు ఒకరితోనే అది సమస్య ఎందుకు జరిగింది అంటే మీ నిర్లక్ష్యం, మీ మానిటరింగ్ లేకపోవడం, మీ పర్యవేక్షణ లేకపోవడం, ఈ ప్రభుత్వం భయం లేకపోవడం. పర్వాలేదు నేను అది కల్పించుకొని ఇచ్చేసి ఆ లోకల్గా ఉన్న నా స్థానికంగా ఉన్న నాయకులకు వచ్చి ఇంత ముట్ట చెప్తే చాలు, వాళ్ళకి ఎవరి ప్రాణం పోయినా పర్వాలేదు అనే తత్వం వల్ల కదండి చనిపోయేది. మళ్ళీ ఏం మాట్లాడతారండి వాళ్ళు? కింద నుంచి పై స్థాయి వరకు కూడా అవినీతి పెంచి పెరిగిపోవడమే ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి అలాగే వాళ్ళు పెద్దలు చెప్తున్నారు. ఏమైనా అడిగితే మేము పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి మేము వచ్చి ఇవ్వాలంటున్నారు. మరి ఇలాంటివి ఎక్కడో మరి పెద్దబాబు ఎవరో చిన్నబాబు ఎవరో మరి ఏ రకంగా ఈ అవినీతి జరుగుతుందో అని అభ్యర్థులకు అభిప్రాయాన్ని వ్యక్తమైంది. ఇదే భాష రికార్డులో చూసుకోమని దానికి వాళ్ళు వచ్చి అభ్యర్థి ఎందుకు గుమ్మడికాయ అంటే బుద్ధాలు తనుకుంటున్నారో మాకు అర్థం అవ్వట్లే. పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఎక్కడా కూడా నా లేదు. ఏ సంఖ్యలో కూడా గత 5 సంవత్సరాలు కాదు, గత 10 సంవత్సరాలు చేసుకున్న సంఖ్య చూసుకున్నా మహిళల పట్ల కానీ బాధ్యతగా మరి చిన్నపిల్లల పట్ల బాలికల పట్ల కానీ లేదు హత్యలు కానీ లేదు మానభంగాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెచ్చిమీరిపోయి